ఒక్కసారి మిమ్మల్ని చూసినప్పుడు యాక్చువల్‌గా కొన్ని సైడ్స్ చాలామంది కూడా మీరు సుహాస్ లాగా కనిపిస్తుంటారు. కానీ మీరెందుకు తెర వెనుక ఉండాలి, ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు? ఫిల్మ్ మేకింగ్‌లో పార్ట్ అవ్వాలనేది. ఆర్ట్ డైరెక్టర్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? నా జర్నీలో నాకెప్పుడు అంటే ఏం సమస్యలైతే ఏం లేవు. టఫ్ సినిమా అంటే నేను చేసిన దానిలో మసూదా. అంటే ఎందుకు మసూదా మూవీ టఫ్ అని మీకు ఫీలింగ్ వచ్చింది? డైరెక్టర్ విజన్ అలాంటిది. ఎన్ని సెట్స్ చేసి ఎన్ని వర్క్ చేసినా అబ్బా వాడా ఇప్పుడు వాడేస్తే ఎట్లా ఉంటుందా అని ఒకలాంటి నమ్మకం లేకుండా డౌట్గానే మీకు వర్క్ ఇచ్చి, లేదా కొన్నిసార్లు వద్దులే ఆపేద్దాము అనే ఇంటెన్షన్తో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా? ఓకేనండి, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా కలిసిన మనకి వస్తుందేమో అనుకునే ఆశగా ఉంటుంది. కాబట్టి ఇన్ని చేసినా సరే గివ్ అప్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు మీకు. అటువంటి గివ్ అప్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇనిషియల్ డేస్లో ఇప్పుడు ఎకనామికల్గా స్ట్రగుల్ ఇబ్బందులు. ఇందాక మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటిది పవన్ కళ్యాణ్ గారు? గుడుంబ టైంలో ఆయన ఒక సెట్ అసిస్టెంట్స్ వాళ్ళకి పేమెంట్స్ ఇంకా డిలే అయింది, ఒక 15 days నుంచి రాలేదు సార్ అని ఇట్లా డల్గా కనిపిస్తే అతను ఇమ్మీడియట్. హలో, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ భవ్య. అయితే కొన్నిసార్లు 70mm తెర ముందు కూర్చున్నప్పుడు మనలో భయం పుట్టుకొస్తుంది, అలాగే సంబరాశ్చర్యాలు కూడా పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు రోధిస్తుంటాం, కొన్నిసార్లు కసి వస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. వాటన్నిటినీ మనం ఫీల్ అయ్యేటట్టు ఒక ప్రపంచానికి తీసుకెళ్లేదంతా కూడా ఆ సినిమా అనుకుంటాం. తెర ముందు కనిపించే సినిమా మాత్రమే కాదు, తెర వెనుక ఉండే ఆర్ట్ డైరెక్టర్స్ ప్రతిభే మనల్ని నవరసాలని పలికించేటట్టుగా చేస్తుంది. మరి అటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ ఎంతోమంది ఉంటారు, కానీ అందులో కొంతమందికే పేర్లు వస్తాయి, ఇంకొంతమందికి అసలు పేర్లే రావు. ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా సరే వాళ్ళ పేర్లు తొందరగా బయటికి రావు. మరి అట్లాంటి కొందరు తెర వెనుక హీరోలలో వన్ ఆఫ్ ది ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం గారు. సూపర్ డూపర్ మూవీస్ హిట్ ఇచ్చినటువంటి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కావచ్చు, తర్వాత మసూదా కావచ్చు, మంచి నేషనల్ అవార్డు వచ్చినటువంటి కలర్ ఫోటో, ఇప్పుడు మళ్ళీ థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ప్రసన్నవదనం. ఇటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి క్రాంతి ప్రియం గారితో మరి వాళ్ళ జర్నీ గురించి ఒకసారి తెలుసుకుందాం. మరి ఇంత గుర్తింపు రాలేదు, దాని గురించి సార్ ఏమంటారో కూడా అడుగుదాం. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ జర్నీలో బ్యాక్గ్రౌండ్, మీ నిజంగా మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే హిట్ మూవీస్ ఉన్నాయని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి మిమ్మల్ని చూసినప్పుడు యాక్చువల్గా కొన్ని సైడ్స్ చాలామంది కూడా మీరు సుహాస్ లాగా కనిపిస్తుంటారు హీరో, అండ్ మీ వాయిస్ కూడా అలా ఉంది అని ఎవరన్నా అన్నారు? కొంతమంది అంటారు. మీరు చాలా సైలెంట్గా డీసెంట్, అంటే ఆర్ట్ అంతా ఓన్లీ ఆర్ట్లోనే చూపిస్తారు, మాటల్లో ఉండదు అంటారా? అలా ఏం లేదు, డెఫినెట్లీ మాట్లాడాలి కంపల్సరీ. మన టీంతో మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ డైరెక్ట్ పాయింట్కి వస్తే, ఆర్ట్ డైరెక్టర్ లైఫ్ అనుకోండి ఒక సాడ్ స్టోరీ. సాడ్ స్టోరీ అట్లా ఏం లేదు. ఇప్పుడు అంటే మీ పాయింట్, ఇప్పుడు యాక్టర్స్కి వచ్చినంత ఎక్స్పోజర్ టెక్నీషియన్కి రాలేదు, అవకాశాలు రావు. ఎంతో హై టాలెంట్ స్కిల్ ఉంటే తప్ప మనకు అవకాశం రాదు. సో అలా ఏం లేదు, వస్తుంది. ఇప్పుడు యాక్టర్స్కి వచ్చినంత ఫేమ్ అనేది టెక్నీషియన్స్కి ఉండదు, అబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే ఆడియన్స్ యాక్టర్స్ని చూడడానికి వస్తారు కాబట్టి. సో టెక్నీషియన్స్ అనేది ఎప్పటికీ సెకండ్ ఇది ఉంటుంది, ప్రయారిటీ. బట్ ఇది మనకి వస్తుంది, గుర్తింపు అయితే వస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు అందరికీ, ఇప్పుడు సాబు సిరిల్ సార్, రవీందర్ సార్, ఇట్లా వీళ్ళందరికీ నేషనల్ అవార్డులు ఎంతో వచ్చినాయి కదా. సో వస్తుంది, మెల్లగా వచ్చినా సరే పర్ఫెక్ట్ టైంలో వస్తుంది, నెమ్మదిగానే వస్తుంది. మామూలుగా ఇప్పుడు క్రాంతి ప్రియం అంటే, ఇంతకుముందు క్రాంతి ప్రియం ఎవరు, ఇప్పుడు క్రాంతి ప్రియం ఎవరు అంటే ఒక జర్నీ ఉంటుంది. ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి ఉంటాము, లేదా త్రివిక్రమ్ గారి గురించి చాలా స్టోరీస్ విన్నాం. ఇట్లా రూమ్లో ఉన్నాం, ఆకలితో పడుకున్నాము, ఈ ఇండస్ట్రీకి రావడానికి ఎంత కష్టపడ్డామని. అలా క్రాంతి ప్రియం గారి స్టోరీ ఏంటి? అట్లనే ఇద్దరు ఆర్ట్ డైరెక్టర్స్. యాక్చువల్లీ ఎనీ హౌ అంటే ఇండివిజువల్గా నాకు అంటే ఊర్లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ చేసిన, మళ్ళీ అదే ఫర్టిలైజర్ షాపు, మళ్ళీ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ ఇట్లా చేసాం. ఆ తర్వాత అవి ఎంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో మనం మనకంటూ వ్యక్తిగతంగా గుర్తింపు తెచ్చుకోవాలనే దానికి ఇట్లా ఫిల్మ్ మేకింగ్ ఎంచుకున్నాను అనమాట. సో
పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడికి రావడము. ఇంకా ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ ఇప్పుడు మనము ఇక్కడకు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్వియస్లీ నంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటాం. అవన్నీ ఓకే, నో ఇష్యూస్. అవంతా ఏంటంటే మనం ఎంచుకొని వచ్చినాం కాబట్టి అవన్నీ కష్టమైతే కాదు. ఇప్పుడు ఉన్నదైతే హ్యాపీ. గుర్తింపు అన్నారు కదా, కానీ ఇక్కడ అదే కనిపించట్లేదు అని మనం అనుకోవచ్చు. అలా ఏం లేదండి. అంటే మీరు ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే యాక్టర్స్ ఫస్ట్ కనిపిస్తారు, తర్వాత డైరెక్టర్స్ కనిపిస్తారు, తర్వాత ఇట్లా టెక్నీషియన్స్ ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎనీహౌ ఈ ఫిల్మ్ మేకింగ్ లో ఉండాలనేది మన డ్రీమ్ అన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు మన విలేజ్ లో మా విలేజ్ లో పోల్చుకుంటే కూడా ఓకే కదా, సాటిస్ఫాక్షన్. అండ్ ఇప్పుడు అక్కడ ఉండే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే నాకు ఉన్న గుర్తింపు కంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక టెక్నీషియన్ అయినా కూడా నాకు ఓకే, ఇది ఫైన్. బట్ ఇంకా దీనిలో అచీవ్మెంట్స్ అంటే మనకి వచ్చే ప్రాజెక్ట్స్ని బట్టి ఇప్పుడు ఒక ఆర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి గుర్తింపు ఇంకా నేషనల్ అవార్డులు ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆర్ట్ చాలా మందికి ఆర్ట్ ఫిలింలోకి రావాలంటే ఎక్కువగా యాక్టర్ అవ్వాలనో స్క్రీన్ మీద కనపడాలనే వస్తారు ఎక్కువగా. కానీ మీరు ఎందుకు తెర వెనుక ఉండాలి, ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు? దానికి రీజన్స్ ఏంటి? అలా ఏం లేదండి, అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు. అంటే నాకు ఎనీహౌ ఫిల్మ్ మేకింగ్ లో పార్ట్ అవ్వాలనేది. నేను చేసిన చిన్న చిన్న రోల్స్ నేను కనిపిస్తా కూడా అక్కడక్కడ. నేను చేసిన సినిమాల్లో 1 minute అట్లా యూస్ చేస్తుంటారు. నేను థియేటర్ చదువుకున్నా, ఎంఏ థియేటర్ చేశాను. సో 1-2 డైలాగ్స్ అయినా చేపిస్తుంటారు డైరెక్టర్స్. అలా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ మీ ఫ్రెండ్ మూవీలో కూడా ఏదో పోలీస్ క్యారెక్టర్ కూడా వేశారు కదా, యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఇంకా కంప్లీట్ ఇటు టర్న్ అయిపోవాలని కూడా అనిపించలేదు? లేదండి, లేదు. ఎందుకంటే అది అంత ఐఎమ్ నాట్ ఫుల్ ప్లెడ్జ్డ్, అంత చేయలేము. అది వేరే ప్రపంచం. అదే అంత వర్క్ చేయాలి, అంత చేయాలి, అది వేరే. నేనైతే అంత ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు. అది ఇప్పుడు ఏంటంటే మనకి 1 day 2 daysలో అట్లా అయిపోయే చిన్న అట్లా రోల్స్ వస్తాయి, దాని వరకు చేయగలుగుతాం. అంతవరకు చేసిన దాంట్లో తృప్తిగా ఉన్నాం అంటారు. కానీ ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఒక యాక్టర్ ఎవరైనా వెళ్ళారనుకోండి, అది ఫీమేల్కి అయితే క్యాస్ట్ అండ్ కౌచ్ ఇష్యూస్ అంటారు, ఇంకొక ఇతరులకి హైట్ అని, లుక్స్ అని చాలా డిఫరెంట్ హ్యూమిలేషన్స్ ఫేస్ చేస్తుంటారు. ఆర్ట్ డైరెక్టర్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అలా ఏముండదండి. ఇది ఏంటంటే ఇప్పుడు అంటే నా జర్నీలో నాకు ఎప్పుడు అంటే ఏం సమస్యలు అయితే ఏం లేవు. సో మ్యాక్సిమం ఏంటంటే స్క్రిప్ట్ సిచ్యువేషన్ బట్టి ఎక్కువ టఫ్ ఉన్న సిచ్యువేషన్స్ కొన్ని అలాంటివి. టఫ్ సినిమా అంటే నేను చేసిన దానిలో మసూదా వర్క్ చాలా టఫ్ జాబ్ అది. సో అది స్క్రిప్ట్ సిచ్యువేషన్స్, డైరెక్టర్ విజన్, ఆయన ఎంత పర్టికులర్గా ఉంటారు ఎంత అనే దాన్ని బట్టి మనకి. అంటే ఎందుకు మసూదా మూవీ టఫ్ అని మీకు ఫీలింగ్ వచ్చింది? టఫ్ అంటే ఇప్పుడు అదే డైరెక్టర్ విజన్ అలాంటిది. ఆయన ఏంటంటే మోర్ పర్టికులర్గా అంత ఇది ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికోసం అదే అచీవ్ చేయడం. ఆ మూవీ మొత్తంలో యాక్చువల్లీ ప్రతి మూమెంట్ అసలు అందరూ కూడా ఒకలాంటి టెన్షన్తో చూసారు ఆ మూవీని. అందులో మీకు బాగా టఫ్ అనిపించి ఈ పర్టికులర్ సీన్లో నేను వేసిన సెట్ ఇది చాలా టఫ్ అనిపించింది, బట్ అల్టిమేట్ వచ్చింది అవుట్పుట్ అని అనిపించిన సీన్ ఏంటి ఆ మూవీలో? బాగా దానిలో ఇష్టమైనది అయితే నాకు ఇది ఇంటర్వెల్ సీన్లో ఆమె నాజియా క్యారెక్టరు ఒక డంప్ యార్డ్లో నుంచి ఇట్లా తిరిగి చూస్తుంది. ఒక అతను నైబర్ పరిగెత్తుకొని వచ్చేసి షాక్ అవుతాడు. వాళ్ళ మదర్ అండ్ హీరో వచ్చేసి చూసి షాక్ అవుతారు. అది ఇంటర్వెల్ సీన్. ఆ డంప్ యార్డ్ మొత్తం మనం వేసిన సెట్ అనమాట. అది ఎవరన్నా మనం చెప్తే తప్ప గుర్తించరు, అది అంత రియలిస్టిక్ గా మెర్జ్ అయిపోయింది. నిజంగానే అది ఎవరు అనుకుంటారంటే నిజమైన చెత్తలో అమ్మాయిని పడుకోబెట్టి చేశారు, రియలిస్టిక్ లో చేసేసారు అనుకుంటారు. మన టెక్నీషియన్స్ వీళ్ళకే తెలుస్తుంది. అది ఆల్మోస్ట్ అందరికి, మాకు కూడా గూస్ బంప్స్ వచ్చిన సీన్ అది. సో అట్లా మీకు కూడా నెక్స్ట్ టఫ్ అనిపించింది? ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఎక్కువగా థ్రిల్లర్ లేకపోతే కొంచెం వింటేజ్ ఇటువంటి జోనర్సే చేశారు కదా. సో మీ నెక్స్ట్ జోనర్స్, మీకు ఫేవరెట్ జోనర్ ఏంటి, మీరు ఇంకా చేయాలనుకుంటున్నారు? ఓకే అంటే నా లక్ అనుకోవాలి. అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను చేసిన అందరు డెబ్యూ డైరెక్టర్స్ అన్ని రియలిస్టిక్ స్పేస్లో ఉన్న సినిమాలు చేశాను. ఇప్పుడు విశ్వక్సేన్ మూవీ ఉంది,
అదేంటంటే మెకానిక్ రాకీ అని. ఓకే. ఆ సినిమా మీకు ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓకే. మొత్తం సాంగ్స్, ఫైట్స్, సో మొత్తం చాలా బాగుంటుంది అది. ఓకే. మొత్తం సో దానికోసం నా కెరీర్లో ఇంతవరకు ఒక బిగ్గెస్ట్ సెట్ దానికి వేసినాం అనమాట. ఇప్పుడు అంటే అది లైట్ గా యాక్షన్ సైడ్ టర్న్ అయ్యారు అనుకోవచ్చు. అవును, నాకు అది బాగా పేరు వస్తుంది అనుకుంటున్నా. అది ఏంటంటే మోర్ దెన్ ఒక 1 year సెట్ వేసినాము, కార్ గ్యారేజ్ సెట్. సో ఆయన మెకానిక్ టైటిల్ రోల్ ఉంది ఆయనది. ఆయన కూడా హీరో విశ్వక్ సార్ కూడా మెచ్చుకున్నారు. కానీ ఇంత చేసినా కూడా క్రాంతి గారు మీరు ఓపెన్ గా చెప్పుకోలేని కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏంటి అని అంటే ఎన్ని సెట్స్ చేసి ఎన్ని వర్క్ చేసినా అబ్బా వాడా ఇప్పుడు వాడేస్తే ఎట్లుంటుందా అని ఒకలాంటి నమ్మకం లేకుండా డౌట్గానే మీకు వర్క్ ఇచ్చి, లేదా కొన్నిసార్లు వద్దులే ఆపేద్దాము అనే ఇంటెన్షన్తో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా? అది ఇప్పుడు ఓకేనండి, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కూడా కలిసిన మనకి వస్తుందేమో అనుకునే ఆశగా ఉంటుంది. కాకపోతే ఏదో మనకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనో, లేకపోతే ఈ పర్టికులర్లో ఈ జానరాలో ఇతను ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదను అట్లా మిస్ అయి ఉంటాయి కూడా. బట్ వస్తాయి, ఐ హోప్ డెఫినెట్లీ. ఇప్పుడు విశ్వ మెకానిక్ వస్తే కూడా మనకి ఇంకా ఎక్స్పోజర్ వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు ఇంకోటి అడవిశేష్ గారిది కూడా ప్రాజెక్ట్ చేస్తున్నాం. అడవిశేష్ గారిది మళ్ళీ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్కువగా అందరికి తెలిసింది యాక్షన్ అండ్ ఎక్కువగా మిలిటరీ జోనర్స్ ఉంటాయి, అట్లాంటిది అనుకోవచ్చా ఇది కూడా? లేదండి, ఇది లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ కమ్ యాక్షన్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మా ఒక ప్రొడక్షన్ డిజైనర్ గారు ఉంటారు. ఆఫ్టర్ దట్ నేను ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నాగేంద్ర సార్ మా సార్ ప్రొడక్షన్ డిజైనర్ చేస్తున్నారు, నేను ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నాను. మళ్ళీ మన టీం అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన వాటిల్లో ఇన్ని చేసినా సరే గివప్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు మీకు. అటువంటి గివప్ సిచ్యువేషన్ ఏంటిది? అంటే ఇనిషియల్ డేస్లో ఇప్పుడు ఎకనామికల్గా స్ట్రగుల్ ఇబ్బందులు అయినప్పుడు అట్లా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపించచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనం ఎంచుకున్నది ఒక ఫైన్ ఆర్ట్స్, నాట్ ఓన్లీ ది ఆర్ట్, ఎనీ ఫైన్ ఆర్ట్ ఈజ్ టఫ్ టు సర్వైవ్. సో అప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఏముంది, ఊర్లో ఉన్న అయ్యే బెటర్ కదా అని అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు ఫైట్, అంతే. ఫైట్ చేస్తే డెఫినెట్లీ మనకు వస్తుంది ఛాన్స్. అంటే ఫైనాన్షియల్ అన్నారు కదా, ఫైనాన్షియల్గా ఇప్పుడు కొన్నిసార్లు 2 types ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేయాలి మనం. ఒకటి మనం సర్వైవ్ అవ్వడానికి, ఇంకోటి మన వర్క్ చూపించడానికి ఫైనాన్షియల్ బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఇటువంటి మీరు పర్సనల్గా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడ్డారా? ఫైనాన్షియల్ ఓకేనండి, అంటే నాకు అంత హెవీగా ఏం లేదు. ఓకే, నాకు ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నా ఫ్యామిలీని, మా తమ్ముడు, నేను నా తమ్ముడు ఇద్దరు, ఆయన పవన్ అని, ఆయన హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మై వైఫ్ టేకింగ్ కేర్. సో ఏంటంటే, సో నాకు ఇక్కడ ఈ సైడ్ ఏం ఇష్యూస్ లేదు. ఇంకా ఈ ప్రొఫెషనల్గా ఏంటంటే, ఇది మనకి ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది, కానీ దానికి ఈక్వలెంట్ గాను అట్లా ప్రొడక్షన్ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు సమ్ టైమ్స్. నా జాబ్ ఏంటంటే బోత్ సైడ్స్ ఆన్సర్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ క్రియేటివ్ సైడ్ ఒకటే కాదు, ఎకనామికల్గా వీళ్ళకి ఆన్సరబుల్. నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు బోత్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్. సో సమ్ టైమ్స్ అట్లా వీళ్ళని కన్విన్స్ చేయాలి, సమ్ టైమ్స్ వీళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, నేను ఈ టైపే చేయాలనుకుంటున్నా కానీ నాకు అట్లా రావట్లేదు, ఏదైనా సరే పర్లేదు ముందుకు వెళ్ళిపోదాము అని అనుకొని ముందుకు వెళ్ళిపోతుంటారా? లేకపోతే లేదు నేను అనుకున్న టైపే నాకు ఇట్లాంటి సెట్ కావాల్సిందే, నాకు ఇదే కావాలి, దానికి ఇంతే బడ్జెట్ అవుతుందని మీరు స్ట్రాంగ్గా చెప్పే సిచ్యువేషన్ ఉండదు కదా, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు వాటిని? మీకు అప్పుడు పేరు రాదు కదా మీరు అనుకున్నట్టు చేయకపోతే. అది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండదు సమ్ టైమ్స్. ఇప్పుడు ఏ టెక్నీషియన్ కైనా ఉంటుంది, మనకి ఇండివిజువల్గా బాగా పేరు వచ్చే సినిమా చేయాలని ఉంటుంది. లైక్ అంటే చార్లీ ఉంది, మలయాళీ, దుల్కర్ సార్, చార్లీ, లేదంటే ఏదో కాలాపాని, ఇట్లాంటి ఫిల్మ్ చేస్తే మనం నేషనల్ అవార్డు కొట్టేస్తామని మనకు ఉంటుంది ఆశ. బట్ అది రావాలి కదా, స్క్రిప్ట్ రావాలి, డైరెక్టర్స్, రైటర్స్ అలాంటి స్క్రిప్ట్ వచ్చి ఆ ప్రొడక్షన్ సపోర్ట్ అంతా దొరికి అక్కడ మనం సెలెక్ట్ అయ్యి మనకి వచ్చినప్పుడు వీ కెన్ ప్రూవ్. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన కెరీర్లో, మీ జర్నీలో మీకు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు, లేదా మీతో మంచిగా కంఫర్టబుల్గా ఉన్న డైరెక్టర్ ఎవరు?
నాకు And నేను heroes పనిచేసిన కూడా. డైరెక్టర్లు అందరూ అందరూ Okay. నేను ఇంతవరకు పనిచేసిన అంటే డైరెక్టర్లు ఇరకాటంలో అందరూ పెట్టాం చాలా కదా, అందరూ బాగా కరెక్ట్ అనే అలా ఏం చెప్పారు. లేదు, అందరూ మంచి పర్సన్స్, అందరూ Okay. అంత మంచి, చాలా మంచి పర్సన్స్, ఒక్కో రకం. ఇప్పుడు మా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆల్ టైమ్ స్వరూప్, ఆయన ఎప్పటికీ ఫేవరెట్. ఆయన ఏంటంటే ఇంకా సరదా పర్సన్. ఆయన ఒక కాలేజీలో సీనియర్ మాదిరి, ర్యాగింగ్ మాదిరి చేస్తాను సమ్ టైమ్స్, అదో రకము. మళ్ళీ ఆయన స్వరూప్ ఈయన సందీప్ రాజ్ కలర్ ఫుడ్ డైరెక్టర్, ఆయన సింపుల్ హంబుల్. ఆయన ఈయన సాయి ఉన్నాడు మసుదా డైరెక్టర్, ఆయన చాలా ఒక డిఫరెంట్. ఆయన సెట్లోనే ఉంటాడు, పక్కనే ఉండి కూడా ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతుంటాడు అన్నమాట. అంటే మనకి అన్న ఇక్కడే ఉన్నాను అంటే ఫోన్లో మాట్లాడొద్దా, అట్లా ఒక డిఫరెంట్ ఆయన. ఇంకా ఆయన ఇంకా ఇప్పుడు పనిచేసే డైరెక్టర్లు కానీ, ఇంకా ఇప్పుడు విశ్వక్ డైరెక్టర్ కూడా ఫుల్ జోవియల్ అండ్ కామిక్ జోక్స్ వేస్తుంటారు ఎక్కువ. మరి హీరోస్తో ర్యాప్ అయ్యాలండి వాళ్ళు మంచిగా ఇది ఉంది, మంచిగా ర్యాపోనే ఉంది అందరూ. సుహాస్ బాగా మాట్లాడిస్తాడు, ఈయన తిరువీరు మంచి రిలేషన్, అందరూ విశ్వక్ బ్రో అందరూ బాగా మాట్లాడిస్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఈయన విశ్వక్ గారు కూడా అన్నారు, ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా మా ఫ్రెండ్ని తీసుకొచ్చింటే ఇది కార్ గ్యారేజే కదా అనేసి అన్నారు, లేదు ఇది మా మూవీ కోసం వేసిన సెట్ అని నేను కన్విన్స్ చేయాల్సి వచ్చిందండి అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అదే ఇక బిగ్ కాంప్లిమెంట్. మామూలుగా మీరు ఇందాక చెప్తున్నారు కదా, మామూలు మనం మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా అదర్ సెట్స్ వేసే వాళ్ళతో ఉండే బిహేవియర్ డిఫరెన్సెస్ ఉంటాయని అంటారు, బయటికి చెప్పలేకపోయినా. ఇందాక మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటిది పవన్ కళ్యాణ్ గారి గురించి? అది యాక్చువల్గా మనకు పనిచేసిన ఒక సెట్ అసిస్టెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్ అది. యాక్చువల్లీ ఆయన పీకే సార్ గుడుంబశేఖర్ టైంలో ఆయన ఒక సెట్ అసిస్టెంట్స్ వాళ్ళకి పేమెంట్స్ ఇంకా డిలే అయింది, ఒక 15 days నుంచి రాలేదు సార్ అని ఇట్లా డల్గా కనిపిస్తే అతను ఇమ్మీడియట్లీ ఫస్ట్ వాళ్ళకి పే చేయండి, తర్వాత నన్ను పిలవండి అనేసి ఆయన ఒక హాఫ్ డే రాలేదన్నట్టు. అంత అంటే మంచి, అట్లా చాలా విన్నా ఆయన గురించి. అంటే హాఫ్ డే షూట్ ఆపేసి ఫస్ట్ వాళ్ళందరికీ, అంటే వాళ్ళ ప్రొడక్షన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేనేజర్స్ ఉంటారు, మళ్ళీ క్యాషియర్స్ ఉంటారు, అకౌంట్స్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని ప్రాసెస్లన్నీ తిరిగి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది ప్రాక్టికల్ థింగ్ అంతే, వాళ్ళేం డిలే ఇవ్వాలని ఉండదు, కానీ ప్రాసెస్ ప్రకారం లేట్ అవుతుంది. అది కొంచెం ఇంకొంచెం ఎక్కువ డిలే ఉండొచ్చు, బట్ ఈయన ఇమ్మీడియట్లీ అది సాల్వ్ చేసేసారు అనమాట. అది విన్నా ఆయన గురించి. అవి విన్నప్పుడు ఓకే మా గురించి కూడా పట్టించుకుంటారా అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు కదా? డెఫినెట్లీ, చాలా రెస్పెక్ట్ కదా ఇప్పుడు అది విన్నప్పుడు. అవును, క్రేజీ. డెఫినెట్లీ. ఇప్పుడు నెక్స్ట్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే హాలీవుడ్ వెళ్ళే రేంజ్ ఆ థాట్స్ కూడా ఉన్నాయా? అది మనం అనుకుంటే దొరకదండి, అది రావాలి అది. బట్ అంటే ఇప్పుడు మనకు ఉంటుంది ఒక మ్యాడ్ మ్యాక్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమా చేయాలని ఉంటుంది, అందరికి ఉంటుంది. బట్ అవి రావాలి డెఫినెట్లీ. అంటే నాకు ఇంకా బ్లాక్ అండ్ వైట్ డేస్ లో ఎలా చేశారు అనే ఒక నేను అదే అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి మనకి ఈ బడ్జెట్ ఆల్మోస్ట్ అప్పటితో పోలిస్తే మనకున్న బడ్జెట్ లోనే మనం అనుకున్నది చేయలేకపోతున్నాం. బట్ అప్పట్లో ఎలా చేశారు మీరు? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు? అప్పుడప్పుడు మా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్స్ తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అంటారు, మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ChatGPT, AI ఉన్నాయి, మొత్తం ఇప్పుడు ఫోటోషాప్స్ ఉన్నాయి, ఏదైనా కానీ మొత్తం ప్రీ విజువల్స్ అన్ని ఎవ్రీథింగ్ చూపించేస్తారు, చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్, ఎడిట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, స్పాట్ లో చేసే ఇన్ని ఉన్నాయి. అప్పుడు ఏమీ లేకుండా కనీసం ఇప్పుడు అన్ని ఫోన్లు, మెసేజ్లు, GPS లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అసలు ఏముండదు. అంటే లైక్ ఇప్పుడు రక్త సంబంధం, NTR, సావిత్రి అలాంటి బ్లాక్ అండ్ వైట్ డేస్ లో చూస్తే అక్కడ ఒక వాళ్ళకి ల్యాండ్ ఫోన్ ఉంటుంది మ్యాక్స్ కమ్యూనికేషన్కి. సో ఇప్పుడు వాళ్ళ కలర్స్, బ్యాక్గ్రౌండ్, ఆ కాంట్రాస్ట్ ఎట్లా అచీవ్ చేస్తారనేది నాకు వండర్ అనిపిస్తుంది. సో నాకు అయితే అది కూడా ఒక డ్రీమ్ ఉంది. అట్లీస్ట్ అంటే సినిమా కాకపోయినా ఒక సీక్వెన్స్ అయినా, ఒక బ్లాక్ అండ్ వైట్ లో ఒక సీక్వెన్స్ అయినా అలాంటిది చేయాలని. ఈవెన్ ఇప్పుడు ఆడియన్స్ కి కూడా అదొక డ్రీమ్ అన్నమాట. అవును. ఇంకొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ లో ఏదైనా సీన్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పటి వరకు మీరు చేసిన సీన్స్ లో ఏంటి అని అంటే ఎక్కువగా హర్రర్, థ్రిల్లర్, లేకపోతే ఈ సస్పెన్స్, మిస్టరీ, లేకపోతే ఒక సాడ్ లవ్ స్టోరీస్ ఇట్లా చేశారు. డివోషనల్ టైప్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువైంది, అండ్ ఉన్నా కూడా మనకి కొంచెం ఓల్డ్ టైప్ లో ఇచ్చినట్టు కానీ న్యాచురల్ వేలో తక్కువ ఉన్నాయి. అటువంటివి చేయడానికి
అది ఎక్కువ కష్టమా లేకపోతే మిస్టరీ యాక్షన్స్ ఎక్కువ కష్టమా ఆర్ట్ డైరెక్టర్కి? ఓకే, అట్లా ఏం లేదండి. అది నాకు తెలిసి నాకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్లో అంటే ఒక థ్రిల్లరు, లవ్ స్టోరీస్, మళ్ళా హర్రర్, ఇంకా డ్రామా, యాక్షన్ ఇవన్నీ టచ్ చేసిన ఇంతవరకు. ఈ అన్నిటిలోకి నాకు హర్రర్ జానరా చేయడం చాలా టఫ్ అనిపించింది. అది హర్రర్గా క్రియేట్ చేయడం, ఎందుకంటే అక్కడ ఏముండదు, మొత్తం టెక్నీషియనే ఎక్కువ ఉంటుంది. అంటే యాక్టర్స్ ఒక ఏదైనా అంటే ఏముండదు సపోర్ట్, కంప్లీట్లీ మనం ఆ అంబియన్స్ క్రియేట్ చేయాలి. ఆ అంబియన్స్ త్రూ మనం ఆ ఫీల్ కలిగించాలి. యాక్టర్ ఒక్కరు కెమెరా ముందు ఉంటారు, మొత్తం చుట్టూ అంబియన్స్. ఆ అంబియన్స్ తోనే మనం భయపెట్టాలి, దాంతోనే అచీవ్ చేయాలన్నప్పుడు అది చాలా టఫ్ జాబ్ ఉంటుంది. మిగతావి అయితే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఈజీగా చేయగలిగేది అనమాట. మీకు అట్లా బాగా నచ్చిన ఒక ఈ పర్టికులర్ మూవీలో నాకు ఇది బాగా నచ్చిన సీన్ అని ఒక 3 సీన్స్ ఏమన్నా చెప్పగలరు? అంటే నేను చేసినవా మీరు చేసినవి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేలాగా ఉన్న మూవీస్? నేను చేసిన దాంట్లో అదే మసుదా సినిమాలో సీన్స్ బాగా ఇష్టం. అవి ఎస్పెషల్లీ అదే ఇంటర్వెల్ సీట్ అవి ఇష్టము. ఇంకా ఇప్పుడు విశ్వక్ బ్రో చేస్తున్న మూవీ అది ఇంకా రాలేదు, వస్తుంది. అందులో కూడా ఆ గ్యారేజ్ సెట్స్ ఇవన్నీ బాగా ఇష్టం. అది ఆ సీన్స్ బాగా వచ్చినాయి. ఆర్జీవి గారు అంటే మీకు బాగా ఇష్టం అని విన్నాను. వారి సినిమాలలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటిది ఈ పర్టికులర్? అందులో దట్టు హర్రర్. హర్రర్లో అంటే ఆయన రాత్రి మూవీ చాలా ఇష్టం, అది కూడా బాగుంటుంది. ఇంకా ఆయన ఫస్ట్ మూవీనే ఇంకా క్లాసిక్, అదే శివ, అది బాగా ఇష్టం. ఇట్లా మీకు ఈ పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు, నెక్స్ట్ మన ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. అటువంటి మూవీస్కి నాకు ఈ డైరెక్టర్ కింద లేదా ఈ హీరో కింద వాళ్ళ సినిమాకి నేను చెయ్యాలి ఆ డైరెక్టర్గా అని ఉన్న హీరోస్ ఎవరు అండ్ డైరెక్టర్స్ ఎవరు? అది మనకి ఉంటుందండి, మనం అంటే వచ్చినప్పుడు చేయాలి, బట్ ఉంటుంది ఇప్పుడు అంటే టైం పడుతుంది. అట్లీస్ట్ డెఫినెట్లీ అందరికీ చేయాలని ఉంటుంది కానీ బట్ టైం పడుతుంది. ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్, మహేష్ బాబు పెద్ద. అల్లు అర్జున్ గారు బాగా కష్టపడతారు అని ఇందాక మీరు చెప్తున్నారు కదా, అసలు పర్టికులర్గా అటువంటి స్టార్స్ తోటి మూవీస్ చేయడం, వాళ్ళ కోసం వాళ్ళకి తగ్గట్టు సెట్స్ వేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో వాటి గురించి ఏం చెప్తారు మీరు? అదే వాళ్ళు ఇప్పుడు ఎవరి విభాగంలో వాళ్ళ కష్టం ఉంటుందండి. వాళ్ళు అది ఏంటంటే మన అంటే అదే సెట్స్ వేయడము, ఇంకా ప్రాప్స్, హ్యాండ్ ప్రాప్స్, సెట్ ప్రాప్స్, ఇదంతా కూడా మన పని, ఆర్ట్ టీం పని. అది యాక్టర్స్కి వాళ్ళ జాబ్లో వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే నేను థియేటర్ చదువుకున్నా కాబట్టి వాళ్ళ సైడ్ కూడా ఆ సైడ్ కూడా మనకు ఒక ఐడియా ఉంది. సో వాళ్ళు ఏంటంటే సమ్ మెథడ్ యాక్టింగ్స్ ఇవన్నీ కూడా ట్రై చేస్తారు. లైక్ ఇప్పుడు ఆయన కమల్ హాసన్ సార్ కానీ, లేదంటే ఆయన సిద్ధార్థ్ కానీ, వీళ్ళు ఏంటంటే ఇంకా ఒక రోల్ వస్తే దాని గురించి రీసెర్చ్ చేస్తారు. సో మనం కూడా అట్లాంటివి చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమాలో పర్టికులర్గా ఇలాంటి ఈ ఊర్లో నెల్లూరులో మనం చేస్తున్నాము అంటే ఆ స్ట్రీట్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి ఇక్కడ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ చేసినప్పుడు ఆ నెల్లూరు నుంచి ఫోటోగ్రాఫ్స్ తెప్పించుకుంటాం. నెల్లూరు టౌన్లో ఈ పర్టికులర్ ఇట్లాంటి స్ట్రీట్స్ ర్యాండమ్గా మనకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ తెప్పించుకునేది, లేదంటే ఇంకా ఏదైనా పర్టికులర్ విలేజ్ ఉంటే ఆ విలేజ్లో కొన్ని ఫొటోస్ తెప్పించుకునేసి దానికి మ్యాచ్ చేసేలాగా ఇక్కడ ట్రై చేస్తాం. సో అట్లనే సేమ్ ఇప్పుడు మన కష్టం ఎట్లయితే ఉంటుంది యాక్టర్స్కి అట్లే ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు బొమ్మరిల్లు సిద్ధార్థ్ సార్, ఆయన ఆ సినిమా కోసము ప్రకాష్ రాజ్ సార్ వాళ్ళ ఇంట్లో ఒక 1-2 months ఉన్నారంట బెంగళూరులో. ఎందుకు అట్లా అంటే జస్ట్ పార్ట్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్. అంటే ఆయన ఒక ఫాదర్ ఫిగర్ కాబట్టి, క్యారెక్టర్ అది కాబట్టి, సో మనం ఆయన 180 degrees ఆయన వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత టైం లైన్లో లేవాలి, నిలబడాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ డీప్ అబ్జర్వేషన్ కోసం, రీసెర్చ్ కోసం అట్లా చేస్తాం. ఇప్పుడు ఈయన కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఆయన గురించి కూడా ఆయన స్లాంగ్ ప్రాక్టీస్ చాలా బాగా చేశారు ఇప్పుడు పుష్ప సినిమాకి.
ఓకే. సో అట్లా వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, మన కష్టం మనకు ఉంటుంది. ఇప్పుడు కష్టం అదే అన్నారు కదా, అదే పాయింట్కి వచ్చాను. ఏంటి అని అంటే ఇప్పుడు మూవీ సీన్ చెప్పంగానే యాక్టర్స్ వాళ్ళు ఎలా చెప్పాలి ఎలా చేయాలని ఇదైతే ఎంత ప్రాక్టీస్ ఎలా అయితే చేశారని మీరు చెప్పారో, ఆర్ట్ డైరెక్టర్గా ఇప్పుడు మూవీ నాకు ఈ సీన్ ఇలానే కావాలి ఇలా చేయండి అని చెప్పిన వెంటనే మీకు ఇమాజినేషన్ దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా బిల్డ్ చేయాలని థాట్స్ సడన్గా ఎలా వస్తాయి? మీరు డ్రాయింగ్ వేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు? ఉంటుందండి. ఇప్పుడు అగైన్ సేమ్ ఇప్పుడు డైరెక్టర్ సార్ ఏం చేస్తారు, మొత్తం సబ్జెక్ట్ని ఆయనంతా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పినప్పుడు కానీ లేకుంటే మనకు చదువుకోమన్నప్పుడు కానీ మనకి సబ్జెక్ట్ అర్థమైన తర్వాత మనం ఆర్ట్ డైరెక్టర్గా ఏంటంటే మనకి ఒక మెయిన్ ఎక్కడెక్కడ బ్యాక్డ్రాప్స్ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ఏ టైం లైన్లో జరుగుతుంది, ఇదంతా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు అగైన్ మళ్ళీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ లేదంటే పెయింటింగ్స్, మళ్ళీ లేదంటే ఇంకా స్కల్ప్చర్, ఇంకా దాని ఆ సబ్జెక్ట్ డిమాండ్ బట్టి ఇప్పుడు టుంబాడ్ లాంటి ఒక రూటెడ్ అయితే దానికి ఇంకా స్కల్ప్టింగ్స్ దీనిల మీద కూడా డిపెండ్ అవుతాం. ఇప్పుడు ఏదైనా కానీ అట్లా ఆ డీప్ ఆయన డైరెక్టర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం అది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా సరే ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆఫ్ స్క్రీన్ వర్క్ చేసే ఈ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకైనా సరే, ఈ జనరేషన్ వాళ్ళకైనా మీరు మీ లైఫ్ జర్నీ అండ్ మీ సక్సెస్ నుంచి మీరు చెప్పగలిగేది ఏంటి ఫైనల్గా? అది ఏం చెప్పేదంటే మనం మన కష్టం చేసుకుంటూ పోవాలంటే చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది ఎస్పెషలీ ఫైన్ ఆర్ట్స్ అనేది కొంచెం ఐ థింక్ కాస్ట్లీ అఫైర్. ఒక సామాన్యులు అంటే ఫైనాన్షియల్గా కొంచెం బ్యాకప్ లేకపోతే ఎఫర్ట్ చేయలేరు. సో ఒక కాస్ట్లీ అఫైర్ ఎనీ ఫైన్ ఆర్ట్, డ్యాన్స్, డ్రామా, పెయింటింగ్, స్కల్ప్టింగ్, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒక్క పోయిటరీ తప్ప ఏదైనా కాస్ట్లీ అఫైరే. ఈవెన్ ఇప్పుడు మనం ఆ మెటీరియల్స్ తీసుకోవాలన్నా కానీ అవన్నీ కూడా కాస్ట్ ముడిపడి ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఒకసారి ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని మనం ట్రై చేయాలి. ఇంకోటి మనం ఏదో ఊరిని ట్రై చేసినామని కాదు, మనం దాంట్లో మనదైన ఒక ప్రజెంటేషన్ మనకి స్పెషల్గా గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఈయన రియలిస్టిక్ జానరాని ఈయన ఎక్స్ప్లోర్ చేస్తాడు, లేదంటే ఈయన ఈ ఒక సెట్స్ని చాలా అథెంటిక్గా చూపిస్తాడు, లేదంటే ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళదైన ఒక స్టాంప్, వాళ్ళదైన ఒక స్టైల్లో ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు వస్తుంది మన గుర్తింపు. మీ నుంచి ఇంకోటి మేము కూడా ఏం నేర్చుకున్నాం అంటే, ఎన్ని వర్క్ సేవ్ చేసినా సరే చాలా సైలెంట్గా అదే వస్తుంది అని ఓర్పుతో ఉండాలనేది అయితే అర్థమవుతుంది. ఇది ఫిలిం మేకింగ్ అసలు ఫస్ట్ క్వాలిటీనే పేషెన్స్ అండి. అది అర్థమైంది నాకు కూడా. ఫస్ట్ నాకు తెలీదు, మనం వస్తానే ఒక 2-3 yearsలో మనకు పేరు వచ్చేస్తుంది అప్పుడు సూపర్ అనుకున్నా కానీ, బట్ ఇది ఏంటంటే లైఫ్ టైం పేషెన్స్. ఆయన పూరి సార్ చెప్తాడు ఎప్పుడన్నా, దానిలో డైలాగ్స్ వస్తుంటాయి ఆయన పాడ్కాస్ట్ లో. సో ట్రైన్ ఎప్పుడైనా వస్తుంది, సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అది అయితే అసలు నేనింతే మూవీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ చూస్తారా, మంత్లీ వన్స్ కానీ మినిమం మంత్లీ వన్స్ లేదంటే మాక్సిమం ఒక వీక్లీ వన్స్ గుర్తుకొస్తుంది అది. ఎందుకంటే మనం ఫిలిం టెక్నీషియన్ కాబట్టి అది మాక్సిమం మనకి రిలేట్ అయ్యేలా ఉంటుంది మూవీ అది. సో చాలా బాగా తీశారు అది సినిమా. ప్రతి ఒక్కరు అసలు ఇప్పటికీ కూడా స్టేటస్లు పెట్టుకుని దాన్ని చూసి మోటివేట్ అవుతున్నారు. అందరికి మోటివేషన్ కోసమే ఆ మూవీ తీసినట్టు. అదే లేదు, అది ఫిలిం మేకింగ్ చాలా ఇండియన్ ఫిలిం మేకింగ్ సంబంధించి బాగా ఎక్స్ప్లోర్ చేశారు, చాలా బాగా చేశారు. ఓకే, సో మీరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ చేయాలి, నెక్స్ట్ క్రాంతి ప్రియం గారిని మేము కలిసామంటే అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఆల్ ది బెస్ట్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏ మూవీలో ఏ సెట్ వేసినా సరే, ఇప్పుడు శివగామి తన సింహాసనం మీద కూర్చున్నా సరే అది కూడా మనకి ఒక రాజమాత ఫీలింగ్ తీసుకొచ్చిందంటే అది ఆర్ట్ డైరెక్టర్ మహిమ. ఒక సముద్రంలో ఇద్దరు ప్రేమికులు అక్కడ వాళ్ళ ప్రేమని ఒకరికొకరు చెప్పుకుంటున్నారంటే మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళామంటే అది కూడా ఆర్ట్ డైరెక్టర్ మహిమ. మనం మసూద లాంటి అటువంటి ఇంటర్వెల్ సీన్స్లో భయపడుతున్నాము, అదొక చెత్త కుప్పలో నుంచి భయం
భయంకరంగా తను వచ్చింది అని మనం ఫీల్ అయ్యాము అని అంటే అది కూడా ఆర్ట్ డైరెక్టర్ మహిమ. మరి ఇటువంటి ఎన్నో మహిమల్ని వాళ్ళ స్కిల్స్తో మూవీస్ని తెర ముందు అద్భుతంగా చూపించడానికి కష్టపడే వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి. అలాగే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేది కూడా మనం క్రాంతి ప్రియం గారి నుంచి నేర్చుకున్నాము. అండ్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. అంటిల్ దెన్ బై బై.